జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయము, కళ్యాణదుర్గం. ఈ దేవాలయం 16వ శతాబ్దం నాటి దేవాలయము. ఈ దేవాలయంలో స్వామివారు ఆత్మారామునిగా దక్షిణముఖంగా ఉంటూ స్వామివారు ఆత్మారామునిగా దర్శనమిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు వేద పఠనం చేస్తూ దర్శనమిస్తారు. మన దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గర్భాలయంగా ఉన్నటువంటి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాఘమాసంన వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరము ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమైనాయి. నిన్నటి రోజు ఉదయం గోపూజ కార్యక్రమం, సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు అనగా 27వ తేదీన ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతినిత్యము సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 30వ తేదీన ఉదయం సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ముగ్గుల పోటీ కార్యక్రమం, సాయంత్రం కళ్యాణదుర్గం పురవీధులలో అంగరంగ వైభవంగా శ్రీ పట్టాభిరాముల యొక్క గ్రామ గరుడోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 31వ తేదీన శ్రీ పట్టాభిరామస్వామి వారికి మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు సార్ గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 2వ తేదీన సాయంత్రం ఉయ్యాలోత్సవము, 3వ తేదీన శయనోత్సవ కార్యక్రమంతో శాస్త్రోక్తంగా ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 7వ తేదీన శనివారం రోజు ఉదయం 10:30 నుండి పుష్పయాగ కార్యక్రమము, సాయంత్రం 6 గంటల నుండి మన పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మన కళ్యాణ దుర్గానికి విచ్చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి కర్ణం చిక్కప్ప మైదానంలో ఆయన ప్రవచన కార్యక్రమం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలి. ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ విచ్చేసి ఆ పట్టాభిరాముడి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.